హలనేని విశ్వేశ్వరరావు విశాఖ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రపంచం అంటున్నారు, అతిశయోక్తి కాదా అని చెప్పి అనుకోవచ్చు మీరు. ఖచ్చితంగా ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూస్తుంది. దీంట్లో అతిశయోక్తి ఏమాత్రం లేదు. కారణం, ఇటీవల కాలంలో గూగుల్ ఏఐ సెంటర్ ఒప్పందం జరిగింది. దాన్ని విశాఖలో పెట్టబోతున్నారు. అందుకే ప్రపంచం మొత్తం అటువైపు చూసింది. ఇప్పుడు పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది. 14-15 తారీఖుల్లో పారిశ్రామికవేత్తల సదస్సు అక్కడ నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఏర్పాట్లు లేవు. టెక్నాలజీని ఉపయోగించి అక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తల్ని ఆశ్చర్యపరిచేలా ఏర్పాట్లు చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హాస్పిటాలిటీని ఒకసారి తీసుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టుబడులు పెడతారు పారిశ్రామికవేత్తలు అనేటువంటి నమ్మకం ఒకటి ఉంది, ప్రభుత్వ వర్గాల్లో ఉంది, అలాగే పబ్లిక్లో కూడా ఉంది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మరి కొన్ని గంటల్లో ప్రారంభించబోతున్నారు. దానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారు హాజరు కాబోతున్నారు. ఐఎన్ఎస్ డేగా, విశాఖలో ఎవరు వచ్చినా సరే ఐఎన్ఎస్ డేగాలోనే ఉంటారు. అది ఆర్మీకి సంబంధించింది, నేవీకి సంబంధించినటువంటి. అక్కడ ఉంటారు. ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ఉపరాష్ట్రపతి వచ్చినా ఎవరైనా ఐఎన్ఎస్ డేగాలో ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళని కార్యక్రమానికి తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు. సో ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారు మరి కొన్ని గంటల్లో ఈ పారిశ్రామిక సదస్సును ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఏంటి ఈ పారిశ్రామికవేత్తల సదస్సులో ఎలాంటి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది అనేది చాలా పెద్ద లిస్ట్ ఉంది. దాన్ని నేను మీకు క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు ఏంటి పారిశ్రామికవేత్తల సదస్సులో ఏం జరగబోతుంది, ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి అనేది కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఈ ఒప్పందాలు అక్కడ ఏం జరగబోతున్నది క్లుప్తంగా నేను చదివి వినిపిస్తాను. వాణిజ్యం పారిశ్రామిక సదస్సు, వాణిజ్య పారిశ్రామిక సదస్సు. ఇది వాణిజ్య పారిశ్రామికీకరణ భవిష్యత్తు, ముఖ్యంగా ఇండస్ట్రీ 5.0, ఇండస్ట్రీ 5.0 ఇది. ఇలాంటి అంశాలు, టెక్నాలజీ పాత్ర, మారుతున్నటువంటి గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్, సస్టైనబిలిటీ అంటే సుస్థిరత, వృద్ధి, అందరికి మేలు జరుగుతుంది అంటే సమ్మిళిత అభివృద్ధి, ఇలా చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక పారిశ్రామికవేత్తల సదస్సు అంటే అదేదో పరిశ్రమలతోటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే కాదు, దాంట్లో భౌగోళికమైనటువంటి అంశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, అలాగే జాతీయంగా అంతర్జాతీయంగా ఉండే అనేక అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇండస్ట్రీ 5.0 అంటే ఇప్పుడు ఐదో తరం ఇండస్ట్రీస్ విశాఖలో పెట్టడం కూడా ఊరికే కాదు. దాని వెనుక కొన్ని స్ట్రాటజిక్ రీజన్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి ఇంటర్నేషనల్ లెవెల్ సదస్సు జరిగితే వైజాగ్ పేరు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్లో బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ B2B, బిజినెస్ టు బిజినెస్, B2G, బిజినెస్ టు గవర్నమెంట్ మీటింగ్స్ ద్వారా స్థానిక ప్రభుత్వాలు, పరిశ్రమలు తమ దగ్గర ఉన్న అవకాశాలు, అంతర్జాతీయ వ్యాపార సమస్యలకు తెలియజేస్తాయి. భూమి లభ్యత, పోర్టు సౌకర్యం, స్కిల్ వర్క్ ఫోర్స్, పాలసీ సపోర్ట్, ఇవన్నీ కూడా ప్రపంచ పెద్ద కంపెనీల దృష్టికి నేరుగా తీసుకురావచ్చు. అంటే విశాఖకు, ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ లాంటిది. సో మనం ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోకపోతే కనుక మనం పైకి ఎదగలేం. ఈవెన్ నా పని నేను చేసుకోబోతున్నాను కదా, నేను చేసే పని నేను మా మేనేజ్మెంట్ గమనిస్తుంది కదా, నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అనుకొని చాలామంది వెనకబడుతున్నారు. అలా కాకుండా చేసేది గోరంత అయితే చెప్పుకునేది కొండంతా చెప్పుకోవాలి. బిజినెస్ టాక్టిక్స్ అది. అలాగే బిజినెస్లో ఇది ఇంకా ఎక్కువ కావాలి. మనకి జాబ్స్లో పనికిరాదు, కానీ కొన్ని సందర్భాల్లో రివర్స్ అవుతుంది. బట్ బిజినెస్లో మాత్రం మన ప్రోడక్ట్ గురించి బాగా బిజినెస్ చేసుకోవాలి. అలాగే మనకు ఉన్నటువంటి వనరులు ఏంటనేది ప్రపంచానికి తెలియజేయాలి. అప్పుడే ఇండస్ట్రియలిస్టులు వస్తారు. ఆ పని వైజాగ్లో చేస్తున్నారు. సో ఇక్కడ CII సదస్సులో ఏపీ ప్రభుత్వం కొన్ని సెక్టార్లని హైలైట్ చేస్తుంది. అవి గ్రీన్ హైడ్రోజన్, ఏరోస్పేస్, డిఫెన్స్, IT, ఇంకా GCCల మీద ఫోకస్ చేస్తుంది. GCC అంటే ఏమిటి అనే డౌట్ చాలామందికి రావచ్చు. GCC అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోవాలి. GCC ఇవాళ హైదరాబాద్లో GCCలు ఉన్నందువల్లనే హైదరాబాద్ డెవలప్ జరుగుతుంది. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా. ఆంధ్రప్రదేశ్కి GCCs లేవు.
జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఇవి కావాలి ఆంధ్రప్రదేశ్కి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వాటి ముఖ్యమైనటువంటి పనుల్లో కొన్నిటిని ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో చేస్తూ ఉంటారు. ఉదాహరణకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, ఇంజనీరింగ్ అండ్ డిజైను, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, ఇలా హై స్కిల్ వర్క్ అవసరం అయినవి వేరే దేశాల్లో సెంటర్స్ పెట్టి చేస్తాయి. సో అది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హై లెవెల్ స్కిల్ ఉండేటువంటి వాళ్ళతోటి చేయిస్తూ ఉంటాయి. అలాంటి సెంటర్లు ఉంటే కనుక అందరూ ప్రపంచం మొత్తం ఆ నగరాల వైపు చూస్తాయి. ఇవి హై స్కిల్ హై పేయింగ్ జాబ్స్ క్రియేట్ చేస్తాయి. అది హై స్కిల్ ఆటోమేటిక్గా హై పే కూడా ఉంటుంది హై స్కిల్ ఉన్నప్పుడు. సో అవి చేస్తాయి. జీసీసీల్లో అది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో జీసీసీ రంగంలో అవకాశాల కోసం చూస్తుంది. అంటే మంచి పే స్కేల్ కలిగినటువంటి జాబ్స్ వస్తాయి. అలాగే డైరెక్ట్ జాబ్స్ మాత్రమే కాదు, పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. దాన్నే మల్టీప్లైర్ ఎఫెక్ట్ అంటారు. జనరల్గా హై స్కిల్ పీపుల్ ఉంటే కనుక ఆ హై స్కిల్ పీపుల్ నుంచి పరోక్షంగా అనేక మంది ఉపాధి పొందుతారు. సో హై స్కిల్డ్ పీపుల్ రావాలంటే జీసీసీలు అవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది జీసీసీలు, కంపెనీలు కాదు. కంపెనీల కన్నా కూడా జీసీసీలు కావాలి. ఇంకా మల్టీప్లేయర్ ఎఫెక్ట్ని సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఒక రంగంలో ₹1 పెట్టుబడి పెడితే దానివల్ల అనుబంధంగా వేరే రంగాల్లో కూడా యాక్టివిటీ పెరిగి మొత్తం మీద ఎకానమీకి ₹1 కన్నా ఎక్కువ మేలు జరగడం మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అంటే. ఉదాహరణకి ఒక పెద్ద ఫ్యాక్టరీ వచ్చిందనుకోండి, అక్కడ పనిచేసే వాళ్ళకి ఇల్లు కావాలి. సో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. వాళ్ళ రాకపోకలకు ట్రాన్స్పోర్ట్ కావాలి. వాళ్ళ రవాణాకి సామాన్లు, కిరాణా సామాన్లు, బట్టలకు రిటైల్ పెరుగుతుంది. ఆ ఫ్యాక్టరీకి కావాల్సిన చిన్న చిన్న పార్ట్లు సప్లై చేసే మీడియం స్మాల్ కావాలి, చిన్న తరహా మధ్యతరహా పరిశ్రమలు వస్తాయి. ఇలా చైన్ రియాక్షన్లా మొత్తం ఎకానమీకి ఊపు వస్తుంది. ఈ సమ్మిట్ ద్వారా వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మల్టీప్లైర్ ఎఫెక్ట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తుంది. ఇక సదస్సు థీమ్లోనే ట్రేడ్ అనేటువంటి పదం ఉంది, ప్రస్తావించబడి ఉంది. ఇక్కడ జరిగేటువంటి డిస్కషన్స్ నెట్వర్క్ల ద్వారా మన స్థానిక పరిశ్రమలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఇంటర్నేషనల్ మార్కెట్లో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. సదస్సు సప్లై చైన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. మన ఎంఎస్ఎంఈలు గ్లోబల్ వాల్యూ చైన్ జీవీసీ గ్లోబల్ వాల్యూ చైన్లలో భాగం కావడానికి ఇది హెల్ప్ అవుతుంది. జీవీసీ అంటే వివరిస్తా. ఏంటంటే స్మార్ట్ ఫోన్ లాంటి ఓ ఫైనల్ ప్రోడక్ట్ని తీసుకొని, సపోజ్ మన స్మార్ట్ ఫోన్లో తీసుకున్నాం, దాని తయారీలో అనేక దశలు ఉంటాయి. డిజైను, విడిభాగాలు తయారీ చేయడం, అన్నిటినీ కలిపి అసెంబుల్ చేయటం, మార్కెటింగు, ఈ పనులన్నీ ఒకచోట జరగడం కాకుండా వేరువేరు దేశాల్లో జరగడం. జీవీసీ గ్లోబల్ వాల్యూ చైన్ అంటే మన లోకల్ కంపెనీలు ఈ చైన్లో ఏదో ఒక దశలో ఒక చిన్న పార్ట్ తయారు చేయడం లాంటి దాంట్లో భాగస్వాములు అవగలిగితే వాళ్ళకి గ్లోబల్ బిజినెస్ లభించినట్లు అవుతుంది. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గారి కుప్పంలో ఇప్పుడు ఐఫోన్కి సంబంధించినటువంటి చాసిస్ దాన్ని రాబట్టగలిగారు. ఇక రాజధాని గ్రామాల్లో వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం, పెనుమాక, ఉండవల్లి వసతులకు నిధులు 1863 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు. లేఅవుట్ల రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ నిధులు, విద్యుత్, ఐటీసీ కోసం యూటిలిటీ డక్టులు, ఎస్టీటీ, అవెన్యూ ప్లాంటేషన్లకు నిధులు, పనుల కోసం టెండర్లు, ఇవన్నీ కూడా ఒకవైపు అమరావతిని కూడా అదే సదస్సులో ఫోకస్ చేయబోతున్నారు. ఎందుకు ఫోకస్ చేయబోతున్నారంటే అమరావతికి సిఆర్డీఏ తోటి కొన్ని ఒప్పందాలు రాబోతున్నాయి. పారిశ్రామిక సదస్సు వేదిక నుంచి 40,000 కోట్ల రూపాయలకు పైగా ఒప్పందాలు కుదిరిపోతుంది ఎవరికి? సిఆర్డీఏ తోటి పారిశ్రామికవేత్తలు. ఇక్కడ చూడండి, విశాఖ 2 రోజుల పాటు సిఐఏ భాగస్వామి సదస్సు జరుగుతుంది. 30వ సిఐఏ భాగస్వామి సదస్సు ఇది. పార్ట్నర్షిప్ సబ్మిట్కు ముందు దేశంలోని ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సిఈఓలు, విదేశీ రాయబారులతో పాటు చంద్రబాబు గారు పాల్గొంటున్నారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వివిధ కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం, అంటే రేపు ఎల్లుండి సాయంత్రం పూట ఎంఓయూలు చేసుకుంటారు. ఉదయం 10 గంటలకు నోవాటెల్ హోటల్లో ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పార్ట్నర్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా యూరోప్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రీన్ షిఫ్ట్,
సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై పారిశ్రామిక పెద్దలతో చర్చించారు. ఇవాళ మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సో ఎస్పీపీ ఇక్కడ చూడండి, ఇండియా యూరోప్ బిజినెస్ పార్ట్నర్షిప్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ విశాఖ సాగర తీరంలో మంచి వనరులు ఉన్నాయి అని చెప్పారు వాళ్ళకి. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ రాబోతుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సబ్సీ కేబుల్ ద్వారా ఈ ప్రాంతం నుంచి ఏర్పాటు అవుతుందని, గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాలనే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పారు. గూగుల్, అడబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారని కూడా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయని ఆయన వివరిస్తూ ఆ సమ్మిట్లో చెప్పారు. ఇక క్వాంటమ్ మిషన్ ప్రారంభిస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జరిగినటువంటి ఇండో యూరోప్ భాగస్వామ్య సదస్సులో చెప్పడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే కనుక ఒక పెద్ద ఈవెంట్, ఒక పెద్ద ఒప్పందాలు, బిగ్ టర్నింగ్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు ఎల్లుండి జరిగేటువంటి పారిశ్రామిక సదస్సు ఒప్పందాలతో ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశ మారబోతుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీటిల్లో జీసీసీలు చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అవి కనుక రాబట్టగలిగితే టోటల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క రూపే మారిపోయేటువంటి అవకాశం ఉంది, గ్లోబల్ సెంటర్గా మారిపోయే అవకాశం ఉంది. అందుకే లోకేష్ గారు చెప్తున్నారు గ్లోబల్ గేట్వే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే గ్లోబల్ గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటూ ఉన్నారు. అంటే ప్రపంచానికి ఒక గేట్వే ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. సో జీసీసీలు కనుక వస్తే ఖచ్చితంగా ఈ పారిశ్రామిక సదస్సులు అత్యంత విజయవంతమైనవి అని మనం చెప్పుకోవచ్చు. మరి సదస్సు మీద మీ అభిప్రాయం ఏంటంటే తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.